చేసినటువంటి యొక్క గొప్ప కార్యక్రమాన్ని అందరూ కూడా మనం ప్రోత్సహించి వారికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఇక వద్దని ఇది రక్తని పోరాడి నేలకు ఒరిగిన రణవీరులారా లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం. మరి ముఖ్యంగా మే 1వ తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు. ఈ దినం ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులు కష్టాలు సమానత్వం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకునేటువంటి రోజు. మరి 1886లో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు తన పనిదినాన్ని 8 గంటలకు పరిమితం చేయాలంటే గొప్ప పోరాటం చేశారు. అప్పుడు వారు ఎక్కువగా రోజుకు 10 నుంచి 16 గంటల వరకు పనిచేయాల్సి వచ్చేది. ఈ పోరాటం మార్కెట్ యార్డ్ సంఘటన చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఎంతో మంది ఈ పోరాటంలో వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. మేము అంటే టైం తగ్గించుకోకపోయినా మా ముందు తరాల వాళ్ళైనా కూడా 6 గంటల పని దినాలు వాళ్ళకి రావాలి అని చెప్పి వాళ్ళు ఆశీర్వాదం వస్తారు. వాళ్ళ జ్ఞాపకార్థంగానే ఈ మేడేని మనం అందరం కూడా జరుపుకుంటాము. అందుకే వాళ్ళ ఆత్మత్యాగాన్ని స్మరించుకుంటూ 1989లో ప్యారిస్ లో జరిగిన 2వ అంతర్జాతీయ కార్మిక మహాసభలో మే 1న కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కార్మిక హక్కుల పరిరక్షణ గుర్తుగా సమానత, న్యాయం మరియు శ్రమ విలువను గుర్తించేందుకు శ్రామికుల గౌరవార్థం ప్రపంచమంతటా సంఘటితంగా జరుపుకునే రోజు ఈ రోజు. మరి తెలంగాణలో మే 1న కార్మిక సంఘాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల కార్మికులు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ మరి నిర్వహిస్తూ వారి సేవలను అంటే ఎవరైతే వాళ్ళు చనిపోయినారో వాళ్ళ సేవలను స్మరించే కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడు మనం అందరం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఆఫీసర్లు ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ ఉన్నప్పుడు మనం ఎంతసేపు కూడా పై వాళ్ళ గురించి ఆలోచించాలి. ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్ గురించి మనం తక్కువగా ఆలోచిస్తాం. కానీ వాళ్ళ అటువంటి లేకపోతే ఏ ఆఫీసర్ అయినా కూడా ఈరోజు మేడం ఒక ఫైల్ రావాలంటే మేడం పోయి తెచ్చుకోలేదు. ఆ ఫైల్ వ్యక్తిని ఎవరైతే 4th క్లాస్ ఎంప్లాయీగా ఉన్నాడో అతనే తేవాల్సిన అవసరం ఉంది. అంటే మేము చేసే అడ్మినిస్ట్రేషన్లో సగభాగము మీ పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మార్కెట్లో ఏదైనా జరగాలి, ఏదైనా అమ్ముడుకోవాలి, ఏదైనా స్టాక్ తీర్చాలి, స్టాక్ ఎత్తాలి అంటే మొత్తంగా కార్మికుల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంతో